టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. అయితే చాలామంది స్టూడెంట్స్ అంటే ఫ్రెషర్స్ ఫస్ట్ టైం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని అడగడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో నేను మీకు సిలబస్ ఏముంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి. ఇప్పుడు మీకు ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే అసలు ఎగ్జామ్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి. ప్రస్తుతానికైతే మనకు తెలిసి ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ ఒకటి, ఈ 2 స్టేజెస్ మాత్రమే ఉంది. ఇంటర్వ్యూ ఉంటుందా లేదా అన్న దాని మీద క్లారిటీ లేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఇంటర్వ్యూ పెట్టకపోవచ్చు. ఎందుకు అంటే ఇంటర్వ్యూ పెడితే మళ్ళీ వాళ్ళకి కావాల్సిన టైం, ఇది కంప్లీట్ చేయడానికి కావాల్సిన టైం పెరుగుతుంది కాబట్టి ఇంటర్వ్యూ పెట్టకపోవచ్చు. సో ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్ అన్నది క్వాలిఫైయింగ్ స్టేజ్. దీంట్లో మీకు ఎంసీక్యూస్ ఉంటాయి. 150 క్వశ్చన్స్ అడుగుతారు. నెగటివ్ మార్కింగ్ ఉండదు. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదైనా ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి. తర్వాత మీకు మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ అన్నది డిస్క్రిప్టివ్ అంటే అర్థం ఏంటంటే మీకు క్వశ్చన్ ఇస్తారు, దాని మీద మీరు ఆన్సర్ రాయాలి. ఒక 150 to 200 వర్డ్స్లో మీరు ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది. సో మెయిన్స్లో మీకు వచ్చే మార్క్స్ని బట్టి మీరు సెలెక్ట్ అవుతారా లేదా అన్నది డిసైడ్ అవుతుంది. మెయిన్స్లో మీకు 900 మార్క్స్ అంటే మీకు 6 పేపర్స్ ఉంటాయి. 6 into 150, సో 900 మార్క్స్కి మీరు మెయిన్స్ ఉంటుంది. ఈ 900 మార్క్స్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ అవుతారా లేదా. ప్రిలిమ్స్ మార్క్స్ మెయిన్స్లో యాడ్ అవ్వవు. సో ఇది 2 స్టేజ్ ఎగ్జామ్. ఫస్ట్ ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్. ఇప్పుడు మనము ప్రిలిమ్స్ సిలబస్ ఫస్ట్ చూద్దాం. ప్రిలిమ్స్లో ఉన్న ఒక్క పేపర్ని ఫార్మల్గా మనం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని అంటాం. నేను ఈ సిలబస్ చెప్పిన తర్వాత మీకు ఇది మెయిన్స్తో ఎట్లా అలైన్ అవుతుంది అన్నది చెప్తాను. ఇప్పుడు మనకి ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాలి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది సిలబస్ చదవాలి. సిలబస్ మీద ఖచ్చితంగా అవగాహన అంటే కంప్లీట్ పిక్చర్ ఉండాలి. ఎందుకు సిలబస్ ఇంపార్టెంట్ అంటే అసలు మీరు సిలబస్లో ఏముందో తెలిస్తేనే మీరు ఏం చదవాలి, ఏం చదవద్దు అన్నది అర్థమవుతుంది. మీరు సిలబస్ని ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఎంత డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. సో సిలబస్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే సెకండ్ మనం ఏం చేయాలంటే ఎగ్జామ్కి మన ప్రిపరేషన్లో ఎగ్జామ్కి ఎంత టైం ఉంది అన్నది గమనించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఇయర్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా. నేను నా స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది. నేను ఈ ఇయర్ వచ్చే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను, నా స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది. ఇది మీకు ఇంకా అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మేము ఎప్పుడైనా కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం అడుగుతామంటే ఏ ఇయర్ అటెంప్ట్ ఇస్తారు అని అడుగుతాం. 2024, 2025. కొంతమంది స్టూడెంట్స్ ఈ ఇయర్ అంటారు, కొంతమంది 2025 అంటారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కానీ 2026 ఇయర్లో అటెంప్ట్ ఇస్తామంటారు. మీకు 6 months టైం ఉంటే మీ స్ట్రాటజీ ఏంటి, 1 year టైం ఉంటే మీ స్ట్రాటజీ ఏంటి, 2 years టైం ఉంటే మీ స్ట్రాటజీ ఏంటి, దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఆ అండర్స్టాండింగ్లో ఇప్పుడు మనకు ఒకవేళ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్, మే వరకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండే ఆస్కారం చాలా తక్కువ. ఎందుకంటే మనకి ఫిబ్రవరి ఎండింగ్కి కానీ ఫిబ్రవరి 15th తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్ నోటిఫికేషన్ రావచ్చు. ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్ వచ్చేసరికి ఏప్రిల్ ఎండింగ్ అవుతుంది. సో మార్చ్, ఏప్రిల్ రూల్డ్ అవుట్, మీకు ప్రిలిమ్స్ ఉండే స్కోప్ లేదు. మేలో డేట్స్ అవైలబిలిటీ బట్టి మే కానీ టెక్నికల్లీ జూన్లో కానీ ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మేలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంటుంది. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ మీకు మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ప్రిలిమ్స్ జూన్లో అన్నప్పుడు మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది. యూజువల్గా వీళ్ళు సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సీఎం వెళ్ళి యూపీఎస్సీ ఎట్లా వర్క్ చేస్తుంది, వాళ్ళ ఫంక్షనింగ్ మీద ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో 3 months గ్యాప్ ఇస్తారు. యూజువల్గా 75 to 90 days గ్యాప్ ఇస్తారు, 75 to 100 days గ్యాప్. మనం ఆ లెక్కన చూస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ప్రాబబ్లీ మీకు మేనా జూనా దాన్ని బట్టి మీ మెయిన్స్ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఉండే ఆస్కారం ఉంటుంది. ఎందుకు సెప్టెంబర్, అక్టోబర్ అంటే మీకు వాళ్ళ ఫైనల్ రిజల్ట్ డిసెంబర్ వరకు ఇవ్వాలి. అక్టోబర్లో మెయిన్స్ అయితే కానీ మెయిన్స్ దిద్దాలి, పేపర్స్ దిద్దాలి, డిస్క్రిప్టివ్ కదా పేపర్స్ దిద్దాలి. అక్టోబర్లో మెయిన్స్ అయితే కానీ మీకు రిజల్ట్ డిసెంబర్ వరకు వచ్చే ఛాన్స్ తక్కువ. అందుకనే సెప్టెంబర్, అక్టోబర్లో మెయిన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం మొత్తం ఎగ్జామ్ సైకిల్ అంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ స్టేజెస్ మొత్తం ఒక 10 మనం ఆల్రెడీ జనవరి అయిపోయింది కాబట్టి ఒక 9 months to 10 monthsలో కంప్లీట్ అవ్వబోతుంది. అట్లాంటప్పుడు మన అప్రోచ్ ఎప్పుడైనా సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్ ఉండాలంటే ఉట్టి ఆబ్జెక్టివ్కి ప్రిపేర్ అవుతాను, ఉట్టి డిస్క్రిప్టివ్కి ప్రిపేర్ అవుతాను అనుకోకుండా
రెండిటికి కలిపి ప్రిపేర్ అవ్వాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ అన్న సబ్జెక్ట్ ఎంసీక్యూస్ ఇచ్చినా అదే సబ్జెక్ట్ అవుతుంది, డిస్క్రిప్టివ్ ఇచ్చినా అదే సబ్జెక్ట్ అవుతుంది. కానీ మార్పు ఏంటంటే ఎంసీక్యూస్లో మీరు క్వశ్చన్ చదివి ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి టిక్ చేయాలి. డిస్క్రిప్టివ్లో మీకు ఆ సబ్జెక్ట్ ఎంత అర్థమైందో దాన్ని మీ మాటలలో రాయాలి. అది డిఫరెన్స్. అప్రోచ్ టు ది ఎగ్జామ్లో మార్పు ఉంటుంది, అంతేగాని ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ అయినా ఎంసీక్యూస్ అయినా సబ్జెక్ట్ రిమైన్స్ ద సేమ్. సో రెండిటికి కలిపి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్నది నేను చెప్తాను. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్లో ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో ఉన్న ఏరియాస్ మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. అంటే ప్రిలిమ్స్ టైం వరకు మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఉన్న ఏరియాస్ కంప్లీట్గా కవర్ అయ్యాయి అనుకోండి, ప్రిలిమ్స్ అయిన తర్వాత మీకు మెయిన్స్కి పెద్ద ప్రెషర్ ఉండదు, ఆన్సర్ రైటింగ్ కష్టం అవ్వదు, మీకు మిగతా ఏరియాస్ చదువుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో మీ అప్రోచ్ ఇప్పటి నుండి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్యాటర్న్లో ఉండాలి. ప్రిలిమ్స్లో మెయిన్స్లో కలిపి కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అవి నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ ఏరియాస్ మీకు ఏవైతే స్క్రీన్లో కనిపిస్తున్నాయో ఇవన్నీ ఏరియాస్ మీకు ప్రిలిమ్స్ సిలబస్లో భాగం. అయితే దీంట్లో కరెంట్ అఫైర్స్ అన్నది ఒక సబ్జెక్ట్ కాదు, కానీ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, 20 to 25 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు ఏదైనా డేటా రాయాలి, ఏదైనా రీసెంట్ జడ్జ్మెంట్ని కోట్ చేయాలి, అప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ నుండి తీసుకోవాల్సి వస్తుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఉదాహరణకి మీకు సొసైటీలో క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో విమెన్ మీద క్రైమ్ ఎంత జరుగుతుంది అన్న దానికి మీరు ఏదైనా ఒక డేటా ఇవ్వాలి కదా. విమెన్ సంబంధించి క్రైమ్ పెరిగింది లేదా తగ్గింది అని నేను ఆన్సర్లో రాయాలి అంటే నేను ఏ ఆధారంతో అది పెరిగింది లేదా తగ్గింది అని చెప్తున్నాను అన్నది కూడా రాయాలి. అంటే అక్కడ ఏదో ఇండెక్సో లేదా ఏదైనా రిపోర్ట్లో ఇచ్చిన డీటెయిల్సో కోట్ చేయాల్సి వస్తుంది. సో కరెంట్ అఫైర్స్ మీకు మెయిన్స్కి ఎక్కువ మటుకు సపోర్టివ్గా యూజ్ చేస్తారు, అంటే డేటా లేదా ఏదైనా ఇన్సిడెంట్ అట్లా కోట్ చేయాల్సి వస్తుంది, అది మెయిన్స్కి. సెకండ్ కరెంట్ అఫైర్స్ మెయిన్స్కి ఎట్లా యూజ్ అవుతుంది అంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే కరెంట్ అఫైర్స్ని సందర్భంగా వచ్చే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయిన ఇన్సిడెంట్స్ వాటిని బట్టి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఉదాహరణకి మనకి చాలా ప్లేసెస్లలో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఎక్కువైతున్నాయి. సో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా సుప్రీంకోర్టు రేపు పొద్దున ఎలక్షన్స్ మీద కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇస్తుంది, దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. రీసెంట్ డెవలప్మెంట్ 99% క్వశ్చన్ ఎక్కడో దగ్గర క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉన్న టాపిక్ విమెన్స్ రిజర్వేషన్ ఇన్ ఇండియా, స్పెషలీ విమెన్స్ రిజర్వేషన్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటర్ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మీద 99% క్వశ్చన్ వస్తుంది. సో విమెన్స్ రిజర్వేషన్ అన్న టాపిక్ ఎంత పెద్దదంటే మీకు దాని మీద ఎస్సే రావచ్చు, మీకు దాని మీద పాలిటీలో లేదా సొసైటీలో క్వశ్చన్స్ రావచ్చు. అట్లా మీకు కరెంట్ అఫైర్స్లో మెయిన్స్కి వచ్చేసరికి ఇష్యూ బేస్డ్ అవుతుంది. ప్రిలిమ్స్లో ప్రతి డీటెయిల్ ఇంపార్టెంట్, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ప్రిలిమ్స్లో ఏమవుతాయి అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఉదాహరణకి భారతరత్న లేదా పద్మ అవార్డ్స్, తెలంగాణ నుండి ఎవరికి పద్మ అవార్డ్స్ వచ్చినాయి లేదా ఏమైనా ఇంపార్టెంట్ రికగ్నిషన్, ఇదంతా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్, అవి ప్రిలిమ్స్లో వస్తాయి. మెయిన్స్కి వచ్చేసరికి మీ ప్రిపరేషన్ అంతా ఇష్యూ బేస్డ్ ఉండాలి. ఇష్యూ బేస్డ్ స్టాటిస్టిక్స్, ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. అది కరెంట్ అఫైర్స్కి అప్రోచ్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అన్నది మీకు ప్రిలిమ్స్లో మాత్రమే ఉంది, మెయిన్స్లో లేదు. కాబట్టి మీకు మెయిన్స్కి ఇది అవసరం లేదా అంటే అవసరం ఉంది. ఎక్కడ నేను చెప్తాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఉంది, అదొక ఇంటర్నేషనల్ ఈవెంట్. మనకు కంపల్సరీగా క్లైమేట్ చేంజ్ UNFCC అంటాం, UNFCC ప్రతి డీటెయిల్ తెలియాలి, ఎందుకంటే మీకు అది ఎన్వైరన్మెంట్లో చాలా ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి, లేదా ILO కొత్త కన్వెన్షన్ ఒకటి తీసుకొచ్చింది చైల్డ్ లేబర్, బాండెడ్ లేబర్కి సంబంధించి, అది మీకు సొసైటీలో వస్తుంది. అట్లా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏవైతే మీకు సిలబస్కి కనెక్ట్ అయి ఉంటాయో అంతవరకు మీకు మెయిన్స్కి ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ మీరు కాంప్రిహెన్సివ్గా కవర్ చేయాలి. దీని నుండి 6 మార్క్స్ వస్తాయి. ఇది చాలా ఛాలెంజింగ్ స్టూడెంట్స్కి. యూజువల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అన్నది చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే ఏం చదవాలన్నది తెలియదు. సో నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క టాపిక్కి ప్రిలిమ్స్కి ఏం చదవాలి అన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే నేను ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్ చెప్తున్నా కాబట్టి మీకు ఎట్లా ఉంటుంది అప్రోచ్ అన్నది ఈ వీడియోలో అర్థం చేసుకోండి.
తర్వాత జనరల్ సైన్స్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నది మీకు పేపర్ 5 మెయిన్స్లో వస్తుంది. పేపర్ 5 మెయిన్స్లో ఫస్ట్ 2 సెక్షన్స్ దీనికి సంబంధించింది. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అన్నది పేపర్ 4 మెయిన్స్లో వస్తుంది. పేపర్ 4 పార్ట్ 3లో ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఉంది. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఇది పేపర్ 4లో వస్తుంది. ఇది కూడా ఇదేమో పేపర్ 2. జాగ్రఫీ అన్నది పేపర్ 2, కాకపోతే మీకు వరల్డ్ జాగ్రఫీ మెయిన్స్లో ఉండదు. సో వరల్డ్ జాగ్రఫీ స్కోప్ లిమిటెడ్ కాబట్టి మీరు ఎంత అవసరమో అంతే చదవాలి. అంటే వరల్డ్ జాగ్రఫీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి లాంగెస్ట్ రివర్స్, ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి, లేకపోతే డీపెస్ట్ సీస్, పాయింట్స్, క్యాన్యాన్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఆ డీటెయిల్స్ తెలియాలి. ప్లస్ న్యూస్లో ఉన్న ప్లేసెస్ మీద ఫోకస్ చేయాలి మీరు. అండ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ మీకు మెయిన్స్ పేపర్ 2లో ఉంటుంది. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్నది మెయిన్స్ పేపర్ 2కి వస్తుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ పేపర్ 3లో వస్తుంది. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ పేపర్ 3లో వస్తుంది. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నది మీకు తెలంగాణ ఎకానమీలో వస్తుంది, సొసైటీలో వస్తుంది. సొసైటీలో కూడా పాలసీస్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ అడిగారు. అలాగే తెలంగాణ ఎకానమీలో మీకు ఒక్కొక్క పాలసీ స్కీమ్కి, ప్రోగ్రామ్కి ఎంత అలొకేషన్ ఇచ్చిండ్రు అవన్నీ తెలియాల్సి వస్తుంది. సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నది మీకు పేపర్ 3 అండ్ పేపర్ 4 సొసైటీ అండ్ ఎకానమీలో మిక్స్ అయి ఉంటుంది. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అన్నది మీకు పేపర్ 2 తెలంగాణ హిస్టరీ, పేపర్ 6 ఫార్మేషన్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో వస్తుంది. ఇది సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, కాస్ట్, ట్రైబ్ ఇదంతా మీకు సొసైటీ పేపర్ 3లో వస్తుంది. పేపర్ 3లో సొసైటీ అన్న ఏరియా ఉంది, దాని కింద వస్తుంది. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నది మీకు పేపర్ 5లో వస్తుంది. పేపర్ 5లో మీకు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 50 మార్క్స్కి ఉంది. సో ఇది ఓవరాల్ బ్రేకప్. నేను ఇది చెప్పడం వల్ల మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీ ప్రిలిమ్స్ సిలబస్ మీ మెయిన్స్కి అలానే ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. సెకండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్లో ఉట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అని మెన్షన్ చేశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అన్నది ఒక సబ్జెక్ట్ పేరు, అదొక పెద్ద సబ్జెక్ట్. దాంట్లో నేను ఏం చదవాలి అసలు అన్న దానికి ఆన్సర్ నాకు మెయిన్స్ సిలబస్లో దొరుకుతుంది. నేను ఎప్పుడైతే మెయిన్స్ సిలబస్ క్షుణ్ణంగా పరిశీలిస్తానో అప్పుడు నాకు మెయిన్స్లో ప్రిలిమ్స్కి ఏమేమి చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి అన్నది అర్థమవుతుంది. సో ఈ ఏరియాస్కి మీద మనకి ఇంకా క్లారిటీ రావాలంటే కంపల్సరీగా మనం మెయిన్స్ సిలబస్ చదవాలి. ఇది మనకు ఓవరాల్ ఉన్నది. ఇప్పుడు నేను మీకు మెయిన్స్లో ఏమేమి ఉంటాయి ఏరియాస్ అన్నది ఒక్కసారి చెప్తాను. 6 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ని మనం జనరల్ ఎస్సే అంటాము. సెకండ్ పేపర్ వచ్చేసి ఇది పేపర్ 2. దీంట్లో మనకి జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, టీజీ హిస్టరీ ఈ 3 ఉంటాయి. తర్వాత థర్డ్ వచ్చేసి సొసైటీ, పాలిటీ, గవర్నెన్స్ ఈ 3 ఉంటాయి. తర్వాత 4 వచ్చేసి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఈ డెవలప్మెంట్ అండ్ చేంజ్, ఎన్వైరన్మెంట్ అని అన్నా కదా ఆ పార్ట్. 5 వచ్చేసి మనకు 2 పార్ట్స్ ఎస్ఎన్టీ ఉంటాయి. దాని తర్వాత థర్డ్ పార్ట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్. 6 వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇవి మొత్తం మనకున్న సిలబస్. అయితే తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అన్నది మీకు అసలు ప్రిలిమ్స్కి లేని టాపిక్. కాకపోతే దాంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు సొసైటీ, కల్చర్, హెరిటేజ్ ఇది మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో ఉంది, పేపర్ 2లో కూడా ఉంది. సో మీరు ఫార్మేషన్ పేపర్ తర్వాత చదివి మిగతా పేపర్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే మీకు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి రెండింటికి అడ్వాంటేజ్ ఉంటుంది. నన్ను అడిగితే అయితే 2, 3, 4, 5 మీరు ఫస్ట్ ఫోకస్ చేయాలి. దీంట్లో మీ సిలబస్ మెయిన్ ప్రిలిమ్స్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. జనరల్ ఎస్సే అన్నది ఎప్పుడు ఫస్ట్లో స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే జనరల్ ఎస్సే అంటే మీరు ఒక్క ఎస్సేలో 500 to 800 వర్డ్స్ రాయాలి. 500 to 800 వర్డ్స్ ఒక టాపిక్ మీద రాయాలంటే మీకు చాలా కంటెంట్ అవసరం ఉంటుంది. ఆ కంటెంట్ మీకు రావాలి అంటే ఫస్ట్ మీరు పేపర్ 2, 3, 4, 5 కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మీకు జనరల్ ఎస్సేలో ఉన్న ఏరియాస్ అన్నీ 2, 3, 4, 5లో ఉన్న సబ్జెక్ట్స్ని బేస్ చేసుకునే ఇచ్చారు. అది నేను ఇప్పుడు కొంచెం సేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకనే ప్లీజ్ జనరల్ ఎస్సే ఫస్ట్లో మొదలు పెట్టద్దు. ఫస్ట్ 2, 3, 4, 5 పేపర్స్ మీద ఫోకస్ చేస్తే మీ ప్రిలిమ్స్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. అయితే నేను మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్ అని చెప్పాను కదా.
దాని గురించి ఇప్పుడు మాట్లాడతాను. మీకు ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా సిలబస్. మీరు ఈ సిలబస్ కాపీ కావాలంటే కింద నేను లింక్ షేర్ చేస్తాను, నేను అప్లోడ్ చేసి ఉన్నాము, మీరు అక్కడ నుండి తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్. ఇది మీకు పేపర్ 2లో ఉంది, హిస్టరీ కల్చర్ జాగ్రఫీ కింద. ఓకే, హిస్టరీ పేపర్ 2లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ, ఈ 3 ఏరియాస్ ఉంటాయి. అయితే మీరు ఇప్పుడు ప్రిలిమ్స్ సిలబస్ గమనించుకుంటే ప్రిలిమ్స్లో కూడా ఏమని ఇచ్చారు, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు, కానీ దాంట్లో ఏం చదవాలో చెప్పలేదు. ఏం చదవాలి అన్న దానికి ఆన్సర్ ఇది. మనం ఇది చూసుకోవాలి. ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్స్, ఇండస్, వేదిక్ సివిలైజేషన్. సో ఫస్ట్ ఐబీసీ, తర్వాత మనం వేదిక్ పీరియడ్ చదవాల్సి వస్తుంది. తర్వాత బుద్ధిజం, జైనిజం, లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత వచ్చేదే బుద్ధిజం, జైనిజం. దాని తర్వాత ఇండో గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, గాంధార, మథుర అండ్ అమరావతి స్కూల్స్ గురించి చదవాలంటే బేసిక్గా వాటి ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఎట్లా ఉంటాయి, 3 ఎట్లా డిఫరెంట్, ఆరిజిన్ ఎక్కడ, ఏ కింగ్స్ వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేశారు, గాంధార, మథుర, అమరావతి స్కూల్స్కి సంబంధించిన స్కల్ప్చర్స్ లేదా టెంపుల్స్ లేదా మాన్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ మీకు ప్రిలిమ్స్లో అడుగుతారు. మెయిన్స్కి వచ్చేసరికి ఏం అడుగుతారంటే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అని అడగవచ్చు. గాంధార, మథుర అండ్ అమరావతి స్కూల్స్ని కంపేర్ అండ్ కాంట్రాస్ట్, లేదా అమరావతి స్కూల్ మనకు సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అమరావతి స్కూల్ మీద ఒక డీటెయిల్డ్ నోట్ రాయమని అడుగుతారు. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ గంధార స్కూల్ మీద మొత్తం డీటెయిల్స్, అది ఎక్కడ ఆరిజినేట్ అయింది, దానికి ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు, దాని కీ ఫీచర్స్ ఏంటి, దానికి సంబంధించిన కీ మాన్యుమెంట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి. తర్వాత మథుర, తర్వాత అమరావతి, ఈ 3 డీటెయిల్స్ ఉన్నాక మనం కంపేర్ చేసుకోవాలి. గంధార, మథుర, అమరావతికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి. ఈ నోట్స్ అంతా నా దగ్గర ఉందనుకోండి, దీని మీద ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వచ్చినా, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినా నేను ఆన్సర్ చేయొచ్చు. దీంట్లో మెయిన్స్ మీద క్వశ్చన్స్ వచ్చినా, రైట్ డీటెయిల్డ్ నోట్ ఆన్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని అన్నా నేను రాయగలుగుతాను. లేదా కంపేర్ అండ్ కాంట్రాస్ట్ గంధార అండ్ మథుర స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని అడుగుతారు, అప్పుడు కూడా నేను రాయగలుగుతాను. సో మీరు ఫస్ట్ కంటెంట్ డెవలప్ చేసుకోవాలి. ఆ కంటెంట్ డెవలప్ చేసుకున్నాక ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీ అవుతుంది. కంటెంట్ మీద ఫోకస్ చేయండి. మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటే ఆ కోచింగ్ సెంటర్లో మీకు కావాల్సిన కంప్లీట్ కంటెంట్ వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే బేసిక్గా నేను ఇప్పుడు ఒక బ్యాచ్ రన్ చేస్తే గ్రూప్ 1, నా ఐడియా ఏముంటుందంటే నా దగ్గరకు వచ్చే స్టూడెంట్ కోచింగ్ అని ఎందుకు వస్తున్నాడు, నేను క్లాసెస్ చెప్తాను, నేను గైడ్ చేస్తాను, దాంతోపాటు తనకు కావాల్సిన కంప్లీట్ మెటీరియల్ ఇస్తాను. అంటే తను మళ్ళీ ఇంకొక బుక్ రెఫర్ చేసే అవసరం లేకుండా నేను కాంప్రిహెన్సివ్గా కవర్ చేయాలి, అది నా ఐడియా ఉండాలి. సో అట్లా మీరు కోచింగ్కి వెళ్తే కంపల్సరీగా అది వాళ్ళు చేయడం ఇంపార్టెంట్. వాళ్ళ కాంప్రిహెన్సివ్ మెటీరియల్ ఇస్తే మీకు ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. అప్పుడు మీరు ప్రిలిమ్స్ ప్యాటర్న్, మెయిన్స్ ప్యాటర్న్ ఆలోచించవచ్చు. సో ఇట్లా మీరు సిలబస్ చదివితే మీకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్ ఉండాలి. ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో మనం మెయిన్స్కి ఉన్న ఏరియాస్, ప్రిలిమ్స్ మెయిన్స్ కామన్ ఉన్న ఏరియాస్ ఐడెంటిఫై చేద్దాం అనుకున్నాం. అవి పేపర్ 2 to పేపర్ 5 అన్నది మనకు తేలిపోయింది. సో పేపర్ 2 to పేపర్ 5 మన మెయిన్స్ ప్రిపేర్ అయితే మన ప్రిలిమ్స్ ఆటోమేటిక్గా కవర్ అవుతుంది. దీంతో పాటు మనము కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇది మనం చేయాలి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్లో. ఇప్పుడు నెక్స్ట్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్లో, మేడం మీరు ప్రిలిమ్స్కి క్వశ్చన్స్ ఉంటాయన్నారు, ఎంసీక్యూస్, మరి మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ ఉంటుంది కదా, మరి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎట్లా అని అనొచ్చు మీరు. ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు నోట్స్ రెడీ చేసుకుంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రిలిమ్స్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది, మెయిన్స్ మీద. నోట్స్ రెడీ చేసుకున్నాక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవి అవసరం లేదు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మీకు సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ సెగ్రిగేటెడ్ మార్కెట్లో చాలా దొరుకుతాయి. ఏదన్నా ఒక బుక్ తీసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవి తీసుకొని మీరు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు చాలా బెనిఫిషియల్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది అది. దాని తర్వాత సెకండ్, మెయిన్స్ క్వశ్చన్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి. చాలామందికి ఆన్సర్ రైటింగ్ అన్నది ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మీరు ఇప్పటివరకు డిగ్రీలో ఏమైందంటే మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, మీరు వాటి మీదనే ప్రిపేర్ అయ్యారు, పేజీలు నింపితే మార్కులు వచ్చేసినాయి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అట్లా ఉండదు, లిమిటెడ్గా రాయాలి. 150 to 200 వర్డ్సే రాయాలి, ఎందుకంటే మీకు టైం సరిపోదు. సింపుల్ స్టాటిస్టిక్స్ ఏంటంటే 180 minutesలో మీరు దగ్గర 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మెయిన్స్లో ఎట్లా ఉంటుందంటే 2 నుండి 6 పేపర్ వరకు, ప్రతి పేపర్లో మీకు 15 క్వశ్చన్స్ ఇస్తారు. మెయిన్స్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ బ్రీఫ్ పిక్చర్ ఇది. ఈ 15 క్వశ్చన్స్ని మీరు 180 minutesలో రాయాలి. క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోవాలి, రాసుకోవాలి. అంటే మీకు టెక్నికల్లీ ఒక్క క్వశ్చన్కి 12 minutes
వస్తుంది అంతే, దానికంటే ఎక్కువ రాదు. 12 to 14 minutes. ఈ 12 minutesలో మీరు ఆన్సర్ రాయడం అన్నది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఫస్ట్ ప్రాబ్లం ఒక సబ్జెక్టు మీద ఉండదు, ఒక్క పేపర్లో 2-3 సబ్జెక్టులు కలిసి ఉన్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎట్లా క్వశ్చన్ అడుగుతాడో మనకు తెలియదు. క్వశ్చన్ మనం ఫస్ట్ టైం చూస్తున్నాము, క్వశ్చన్ని చదివి అర్థం చేసుకొని ఆన్సర్ ఫ్రేమ్ చేసి రాయాలి. సో దీనికి చాలా ప్రాక్టీస్ అవసరం ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఇది ఎట్లా చేయాలి? మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అన్నది ఒక స్కిల్. అది మనకి రావాల్సిన ఒక స్కిల్ అంతే. దానికి సబ్జెక్ట్కి సంబంధం ఉండదు. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే నన్ను నేను ఎట్లా వ్యక్తపరచుకుంటానో అది నా ఆన్సర్ రైటింగ్. అంటే హౌ డు ఐ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. నన్ను ఒక విషయం మీద అడిగినప్పుడు నేను దాని గురించి ఎలా మాట్లాడతాను, ఎలా చెప్తాను, అది ఆన్సర్ రైటింగ్. ఆ చెప్పడం ఎట్లా చెప్పాలి? ఫార్మల్గా చెప్పాలి. దాంట్లో ఏ రకమైన డౌట్స్ కానీ ఏ రకమైన కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలి. ఒకరు మనం చెప్పింది విన్నప్పుడు వాళ్ళకు ఒక కంప్లీట్ పిక్చర్ వచ్చేయాలి. ఓకే, ఇక్కడ నుండి ఇది మొదలైంది, ఇందులో ఈ విషయం ఉంది, ఇక్కడ ఇది కన్క్లూడ్ అయింది అని మనకు అర్థం కావాలి. మీరు ఇంత సింపుల్గా ఆన్సర్ రైటింగ్ని అర్థం చేసుకుంటే మీకు అది ఛాలెంజింగ్గా అనిపించదు. సో ఫస్ట్ ఆన్సర్ రైటింగ్కి అప్రోచ్ ఇంపార్టెంట్. ఈ స్కిల్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అన్న దానికి వస్తే నేను ఇక్కడ మీకు ఇచ్చిన టాపిక్స్ మీదనే మీకు సింపుల్గా చెప్తాను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆరిజిన్, దాని డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్, డిక్లైన్, ఇవి మనం మెయిన్గా చదువుతాం. ఆ ఫేజెస్లోనే మనం డిఫరెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ ఇవన్నిటిని రెఫర్ చేస్తాం. అయితే మనం క్వశ్చన్స్ రాయాలి అనుకున్నప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆరిజిన్ గురించి నేను చదివిన. ఆరిజిన్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఎందుకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద ఎంత కన్ఫ్యూజన్ అంటే ఈరోజు వరకు మనం వాళ్ళ కోడ్ డెసిఫర్ అంటే వాళ్ళ స్క్రిప్ట్ని డిసిఫర్ చేయలేకపోయినాం, వాళ్ళ స్క్రిప్ట్ని అర్థం చేసుకోలేకపోయినాం. సో నేను ఒకవేళ ఆన్సర్ రైటింగ్ నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఆరిజిన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద నా భాషలో నాకు అర్థమైనంత వరకు ఒక 150 వర్డ్స్ రాసి చూస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ డే ప్రాక్టీస్ నుండే వర్డ్ లిమిట్ చేయాలి. వర్డ్ లిమిట్ చేయకపోతే మీకు తర్వాత అది అలవాటు కాదు. మీరు ఫస్ట్ డే ప్రాక్టీస్ నుండే వర్డ్ లిమిట్ చేయాలి. మీరు ఫస్ట్లో సబ్జెక్ట్ చదువుతున్నప్పుడే మెల్లిమెల్లిగా రాయడం మొదలు పెట్టాలి. అప్పుడే మీకు ఆ సబ్జెక్ట్ ఇముడుతుంది. లేకపోతే ఆన్సర్ రైటింగ్ మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. లేకపోతే లాస్ట్ వరకు పెట్టుకుంటే మీతో కాదు. అందుకనే నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద చదివిన. ఆరిజిన్ మీద నా భాషలో ఒక 150 వర్డ్స్ రాసిన. నేను అది చదివినప్పుడు మీరు ప్లీజ్ ఇది ఒక్కసారి అటెంప్ట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఖచ్చితంగా మీకు ఒక 10 to 15 మిస్టేక్స్ తెలుస్తాయి. మీకు ఏమనిపిస్తుంది అంటే అరే ఈ పాయింట్ నేను ఇక్కడ రాసిన, ఇది ముందు రాయాలి కదా, ఇది తర్వాత రాయాలి కదా, అరే ఈ పాయింట్ రిపీట్ అయింది, దీన్ని ఇట్లా రాయకుండా ఇంకొక రకంగా కూడా రాయొచ్చు కదా. మీరు మీరు రాసింది మీరు చదివితే మీరు సెల్ఫ్ ఇవాల్యుయేషన్లో చాలా మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటారు. ఇట్లా మీరు రోజు ఫస్ట్ ఒక 15 minutes తీసుకోండి. 15 minutesలో ఒక 150-200 వర్డ్స్ రాయడానికి ప్రయత్నించండి. తర్వాత హాఫ్ అన్ అవర్, తర్వాత 45 minutes, తర్వాత 1 hour. ఇట్లా మీరు టైం పెంచుకుంటూ పోండి. ఫస్ట్ మీరు జనరల్గా రాయడానికి ప్రయత్నించండి, చూడకుండా మీ భాషలో రాయడానికి ప్రయత్నించండి. తర్వాత మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చినాక పాత క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అంతేగాని నేను ఫస్ట్లోనే క్వశ్చన్ తీసుకొని ఆన్సర్ రాసేస్తా అంటే కాన్ఫిడెన్స్ సరిపోదు. మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. మీ కాన్ఫిడెన్స్ని మీరు దెబ్బ తీసుకునే పని అవుతుంది. అది మాత్రం ఎట్టి పరిస్థితులలో చేయొద్దు. మీరు ఖచ్చితంగా చిన్నవాడు ఇప్పుడు ఉదాహరణకి కాన్స్టిట్యూషన్ పాలిటీ ఉంది. పాలిటీలో మీరు ఫస్ట్ అసలు కాన్స్టిట్యూషన్ డెఫినేషన్ని మీ సొంత భాషలో రాయండి, పాలిటీ డెఫినేషన్ని రాయండి, ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మీ సొంత వర్డ్స్లో రాయండి. అట్లా మీరు టాపిక్ పిక్ చేసి దాని మీద రాయడం ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత మీరు డైరెక్ట్ క్వశ్చన్స్, తర్వాత ఇండైరెక్ట్ క్వశ్చన్స్, ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయాలి. కానీ మీకు టైం తక్కువ ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన రోజు మీరు ఏ టాపిక్ చదివినా ఆ టాపిక్ నుండి ఒక చిన్న పార్ట్ అన్నా తీసుకొని ఒక 25 వర్డ్స్, 30 వర్డ్స్, 40, 50 ఎన్ని వర్డ్స్ అయినా సరే మీ సొంతంగా రాయడానికి ప్రయత్నించండి. ఆల్వేస్ రిమెంబర్, ఆన్సర్ రైటింగ్ మీరు పర్ఫెక్ట్ అవ్వాలంటే ప్రాక్టీస్ని మించిన ఆయుధం లేదు. చాలామంది స్టూడెంట్స్ సిలబస్ మొత్తం అయినాక మేము ప్రాక్టీస్ చేస్తాము, నాకు ఇంకా కాన్ఫిడెన్స్ సరిపోతలేదు, ఇవన్నీ మాట్లాడతారు. అవన్నీ పనికి రావు. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సిలబస్తో పాటు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అల్టిమేట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే సిలబస్ కంప్లీట్ అవ్వడమే కాకుండా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలంటే ఎవ్రీ స్టెప్ యూ టేక్ మీ కాన్ఫిడెన్స్ని పెంచేటట్టు ఉండాలి. ఓవర్ కాన్ఫిడెంట్ చేయొద్దు. ప్రాక్టికల్గా ఉండాలి,
కాన్ఫిడెన్స్ని పెంచేటట్టు ఉండాలి. మనం ఎప్పుడైనా ఈ పనైనా కరెక్ట్గా చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. దాని మీద మనం సపరేట్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీద ఫస్ట్ నుండే ఫోకస్ చేయండి, ఎందుకంటే టైం ఎక్కువ ఉండదు. ఇట్లా మీరు మొత్తం సిలబస్ ఒకసారి చూస్తే మీరు ప్రిలిమ్స్కి ఏం చదవాలి అన్నది అర్థమవుతుంది. సో బేసిక్గా ఈ వీడియోలో నేను మీకు 2 స్టేజ్ ఎగ్జామ్ అని అన్నది చెప్పాను, సిలబస్కి అప్రోచ్ చెప్పాను, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్ ఉండాలి. మీరు పేపర్ 2 to పేపర్ 5 మీద మెయిన్స్లో ఫస్ట్ ఫోకస్ చేయాలి విత్ కరెంట్ అఫైర్స్. ఇది మీకు ఆటోమేటిక్గా ప్రిలిమ్స్ని కూడా కవర్ చేస్తుంది. సో టాపిక్ టు టాపిక్ చూసుకోవాలి, టాపిక్కి సంబంధించిన కంటెంట్ ఉందా లేదా చూసుకోవాలి, దాని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆన్సర్ రైటింగ్లో ముందు బేబీ స్టెప్స్ తీసుకోండి, చిన్న చిన్న విషయాలు రాయండి, తర్వాత క్వశ్చన్స్ తీసుకొని రాయడం స్టార్ట్ చేయొచ్చు. ఇట్లా మీరు చేస్తే మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఈజీగా కవర్ అవుతుంది. మెయిన్స్ మీకు 4 పేపర్స్ కవర్ అయిపోతాయి. అంటే మీ కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుందంటే మీ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే స్టేజ్కి 4 పేపర్స్ నా మెయిన్స్ కవర్ అయినాయి అంటే దాని తర్వాత నాకు ఏముంటుంది, జనరల్ ఎస్సే ఒకటి ఉంటుంది, పేపర్ 6 ఒకటి ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్సే వేరుంటుంది. మీ టైం మేనేజ్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇదండి డీటెయిల్స్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి అన్నదానికి. ఇంకొక వీడియోలో నేను మీకు అసలు ప్రిలిమ్స్ మెయిన్స్ ఎట్లా ఉంటుంది, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, టీఎస్పీఎస్సీ ముందు ఇచ్చిన ప్యాటర్న్, ఇప్పుడు మళ్ళీ అది మారుస్తారా లేదా నాకు తెలీదు, మార్చకపోవచ్చు, కానీ ఇచ్చిన ప్యాటర్న్ ఒకసారి చెప్తాను. దాని తర్వాత డిఫరెంట్ ఏరియాస్కి అప్రోచ్ ఎట్లా ఉండాలి, కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఉండాలి అప్రోచ్. ఫస్ట్ దేని నుండి మొదలు పెట్టాలి, తర్వాత ఎట్లాంటి క్వశ్చన్స్ తీసుకోవాలి, తర్వాత ఎట్లాంటి క్వశ్చన్స్ తీసుకోవాలి అన్నది చెప్తాను. సో ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు మీకు సిలబస్ మీద ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ సిలబస్ పేపర్ ఎక్కడైతే మేము అప్లోడ్ చేసామో ఆ లింక్ నేను మీతో షేర్ చేస్తాను వీడియో కింద డిస్క్రిప్షన్లో. సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా సిలబస్ చాలా డీటెయిల్డ్గా చదవండి. రోజుకొకసారి ఒక వారం 10 రోజులు చదివితే మీకు సిలబస్ కంఠస్థం వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ టాపిక్ నాకు ఎగ్జామ్కి ఇంపార్టెంటా లేదా అన్నది మీకే అర్థమవుతుంది. సిలబస్లో ఉందా లేదా తెలిస్తే ఆటోమేటిక్గా అక్కడ అనవసరమైన అన్నీ మీరు రూల్ అవుట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సిలబస్ బాగా చదవండి. దాని తర్వాత ప్రతిదానికి ఏం అప్రోచ్ ఉండాలి, ఏం బుక్స్ చదవాలి, బుక్స్ ఏమేమి రెఫర్ చేయాలి అన్న దాని మీద నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.